హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు వచ్చేసి వినాయక చవితికి ఎంతో ఈజీగా చేసుకునే పాల పౌడర్తో మోదకాలండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. దీనిని ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి. ఆవిరి మీద పట్టే పని లేకుండా సింపుల్గా ఈజీగా. మిల్క్ పౌడర్తో మోదకాలు చేసుకోవడానికి ముందరగా 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. కడాయిలో నెయ్యి కరిగిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి 1/2 కప్పు మిల్క్ పౌడర్ తీసుకుంటున్నానండి. దానిని తీసుకొని నేతిలో ఒకసారి అయితే వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ పావు మిక్సీ పట్టిన షుగర్ పౌడర్ వేసుకుంటున్నానండి. షుగర్ పౌడర్ వేసుకుంటే తొందరగా వేగుతుంది. దీంతో పాటుగా ఇక్కడ నేను పావు కప్పు పాలు తీసుకుంటున్నానండి. కాచి చల్లార్చిన పాలు తీసుకొని పాలు పోసుకున్నాక ఇది ఆ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలండి. కొంచెం నెయ్యి వేసి ఇది కడాయిని విడిచిపెట్టేదాకా అయితే దీనిని కలిపి వేయించుకోవాలి. ఇప్పుడు అది పక్కకి తీసి పెట్టేసుకొని అదే కడాయిలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఫ్రెష్గా ఉన్న కొబ్బరి తురుమును వేసుకొని దానిని కూడా వేయించుకున్న తర్వాత ఇందులోకి నేను బెల్లం తీసుకుంటున్నానండి. మిల్క్ పౌడర్ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఫుల్ కప్పు కొబ్బరి తీసుకోవాలండి. తర్వాత 1/4 కప్పు బెల్లాన్ని, చిన్న చిటికేడు పంచదార పౌడర్ని వేసుకొని దీంట్లో కూడా కొంచెం పాలు పోసుకోవాలండి. 3 స్పూన్స్ పాలు పోసుకొని ఈ కొబ్బరి అనేది వేయించుకుని ఈ మోదకాలు ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో కొంచెం రుచిని పెంచడానికి లైట్గా సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత ఇదంతా దగ్గర పడ్డ తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి. కొబ్బరి మిశ్రమం అనేది పాకం లేకుండా కడాయిని విడిచిపెడితే సరిపోతుందండి. ఇలా చేసుకుంటే ముద్దలా వస్తే సరిపోతుంది. కొబ్బరిని చల్లారబెట్టుకొని మనం ముందరగా సిద్ధం చేసుకున్న మిల్క్ పౌడరు ఇది కోవాలా తయారవుతుందండి. ఈ కోవాలా తయారయ్యి ఇలా గట్టిగా అయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇది ఇలాగా ఉండలుగా చేసుకోవాలండి. చేసుకొని ముందరగా ఉడికించి పెట్టుకున్నాం కదండి కొబ్బరి లౌజు మిశ్రమాన్ని, దాన్ని కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఈ కోవా మోదకాల్లో పెట్టుకొని ఇదిగో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మోదకాలు అయితే తయారు చేసుకోవచ్చండి. వీటిని ఈ షేప్లో అయినా తయారు చేసుకోవచ్చు, లేదా మౌళ్ళు ఉంటే మౌళ్ళలో పెట్టైనా చేసుకోవచ్చు, లేదా రౌండ్గా చేసుకోవచ్చండి. ఇలా ఇన్స్టెంట్గా చేసుకున్న మోదకాల్ని గణేష్కి అయితే నైవేద్యం పెట్టేయచ్చండి. ఇవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయండి. రుచి అయితే చాలా బాగుంటుంది. ఈసారి మోదకాలు తయారు చేసుకోవాలనుకున్నప్పుడు మిల్క్ పౌడర్తో ఇలా కోవా మోదకాలు తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. టైం తక్కువగా తీసుకుంటుంది, తొందరగా అయిపోతాయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు వీడియో నచ్చిందనుకోండి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతుందండి. మరో మంచి సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.